వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. రాష్ట్రంలో ఎట్టకేలకు ఎన్డీఏ కూటమి ప్రపంచం సృష్టించిందని, వైసీపీ తన క్యాడర్ నిలబెట్టుకోవడానికి కష్టతరంగా మారిందని ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ, చరిత్రలో ఏ పార్టీ కూడా వైసీపీలాగా దుర్భర ఓటమిని చవిచూడలేదని, 2019 ఎన్నికల్లో టీడీపీ 23 ఎమ్మెల్యే సీట్లు సాధించి ప్రతిపక్షంలో నిలిచిందని అన్నారు. వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేదని, తమ అధినేత చంద్రబాబు సూచనల మేరకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ ప్రజా సంక్షేమ పాలనను అందిస్తామని స్పష్టం చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో చేసిన పనులన్నీ నేను చంద్రబాబు నాయుడు చేస్తే నేను ఒప్పుకుంటానని ప్రతి పనిని ఆపేయడం జరిగింది. ఆ కారణంగా అభివృద్ధి కుంటుపడిపోయింది ఈ రాష్ట్రంలో. కాబట్టి మాకు ఆయన చెప్పింది ఏమేరంటే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మనకు కక్ష సాధింపొద్దు, కక్ష సాధింపు వల్ల వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా దీనాదిదీనంగా ఉంది. కాబట్టి కొత్త ప్రభుత్వం 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంది. ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి మేమందరం కూడా పోతున్నాం. మరి ప్రభుత్వం మా తర్వాత మన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఒక 4-5 రోజులు అసెంబ్లీ కూడా జరుగుతుంది. బడ్జెట్ సెషన్ జరగలేదు కాబట్టి తొందరలో బడ్జెట్ సెషన్ కూడా పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులు ఏ డిపార్ట్మెంట్ కేటాయించాలా, ఎట్లా వనరులు సమకూర్చుకొని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచన చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. అంటే ఆయన చెప్పినాడు, గతంలో మాదిరిగా నేనేదో కొంతమంది అధికారులు చెప్పిన మాట విన్నాను, అట్లా లేకుండా మీరు ప్రజలు ఎవరైనా చెప్పనే నేను డైరెక్ట్గా వింటా. ఏదో అధికారం మీద ఆధారపడిన దానివల్ల నష్టాలు జరిగిపోయినాయి. అటువంటి పరిస్థితి లేదు. నేను ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఎవరు వచ్చినా కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాను. ప్రజారంజకంగా నేను పరిపాలన చేస్తాను. గతంలో మాదిరిగా ఈ బ్యూరోక్రాట్స్ అనేది ఎక్కడ కూడా దూరం పెట్టేసి ప్రజా పరిపాలన తప్పనిసరిగా చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల విషయాల నుంచి ఇన్నేళ్ళు సంవత్సరాలు పార్టీలకు ఎన్నో కష్టాలకు నష్టాలు కోర్చుకొని తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉండబడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరిని కూడా నేను అండగా నిలబడి అన్ని రకాల వారిని ఆదుకుంటానని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి పొద్దుటూరు పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా కూడా అన్యాయాలు జరిగింటే మా దృష్టికి తీసుకొని వస్తే, అది భూములకు సంబంధించింది కానీ, ఆస్తులకు సంబంధించింది కానీ, డబ్బులకు సంబంధించింది కానీ, ఏదైనా కూడా నాకు అన్యాయం జరిగింది పలాని వారి వల్ల అంటే తప్పకుండా మేము వాటిని పరిశీలనలోకి తీసుకొని వానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. పొద్దుటూరు పార్టీ వాళ్ళు ఎంత తొందరపడినా నేనైతే నిబ్బరంగా ఎవరు ఎప్పుడు ఏం చేయాలో, నాకు గతంలో నేను 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా చేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు తీసుకొని పోతాం. ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే పరిస్థితుల్లోకి తీసుకొని పోయి ఇప్పటికే ఒక మెడికల్ కాలేజీ, కుందుపన్న వరద కాలువ, కొన్ని ప్రామిసెస్ చెప్పి ఉంటాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రొద్దుటూరుకి వచ్చినప్పుడు చెప్పినాడు. రాజోలి ఆనకట్ట మన ప్రాంతానికి అయితే గతంలో పునాదిరాళ్ళు వేసి ఆగిపోయినాయో అవన్నీ కూడా మొదలుపెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. నేనేమి నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎవరు వచ్చినా మాట్లాడచ్చు, ఎవరితోనైనా మాట్లాడతా, ఎవరు ఫోన్ చేసినా కూడా ఎత్తాను. నాకేం మెసేజ్లు ఏం లేవు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మన నాగబాబు, ఉండి నియోజకవర్గ ఉప కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని పెదవెంతన కూడెల్లో మండల అధ్యక్షుడు ఎర్రా విక్రమ్ అధ్యక్షతన ప్రధానమంత్రిగా 3వసారి మోదీ ప్రమాణ స్వీకారం, కేంద్ర మంత్రిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉందని బాణసంచా కాలుస్తూ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుతూ బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రుద్రరాజు శివవర్మ, మడిచర్ల సూర్యప్రకాష్, పతివాడ బుజ్జి, కొమ్మన చంటి, పృథ్వీ, మామిడి అన్న ప్రదీప్, దారపురెడ్డి దుర్గేష్, గొర్ల రాధాకృష్ణ తదితర బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. మూడోసారి ప్రమాణ స్వీకారం చేసి మన దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము చాలా ఆనందంగా ఉన్నాం. అదేవిధంగా మన నర్సాపురం పార్లమెంట్లో నెగ్గిన వర్మ గారు మినిస్టర్గా క్యాబినెట్లో ఉండడం కూడా మాకు చాలా ఆనందం. అదేవిధంగా ఇదివరకు గతంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కృష్ణాది గారి టైంలో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా మా వర్మ గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, మాట చెప్పడం కాదు, అభివృద్ధి మా ధ్యేయం. అభివృద్ధి చెందడం, అభివృద్ధి చేయడమే భారతీయ జనతా పార్టీ యొక్క ధ్యేయంగా మేము మాట్లాడుతున్నాం. అదేవిధంగా మేము భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ విజయోత్సవాల ఆనందంతో మేము చెబుతున్నాం. మోడీ గారు యొక్క మంత్రివర్గంలో మన నర్సాపురం ఎంపీ
శ్రీ భూపతిరాజు శ్రీనివాసవరం గారికి మంత్రి పదవి ఇవ్వటం మా గర్వకారణం, చాలా సంతోషమైన విషయం. ఈ రోజు సందర్భంగా విజయోత్సవం చేసుకుంటున్నాం. అలాగే ఈ నరసాపురం అభివృద్ధి, ఈ నరసాపురమే కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బీజేపీ భాగస్వామ్యం ఎప్పుడూ ఉంటుంది. అలాగే వర్మ గారి ఆధ్వర్యంలో కూడా అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటూ, అలాగే మన ఎలక్షన్కి మా పార్టీ కార్యకర్తలు అందరూ బాగా కష్టపడ్డారు. మన ఉండి నియోజకవర్గం సంబంధించి కార్యకర్తలందరూ కష్టపడ్డారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారాలు. మన ప్రధాని విశ్వగురు నరేంద్ర మోడీ గారికి మా ఉండి, అలాగే మన నరసాపురం పార్లమెంట్ తరపున అందరి తరపున కార్యకర్తల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మన సామాన్యమైన మనలో ఉన్న ఒక కార్యకర్తకి ఈరోజు ఎంపీ అవ్వడం, ఎంపీ నుంచి ఒక మంత్రి స్థాయి పదవి రావడం మాకు ఎంతో గర్వంగా ఉంది. అలాగే ఉండి ప్రజల తరపు నుంచి ఈ ఎలక్షన్లో అలాగే ఫస్ట్ నుంచి కూడా లోటుబాట్లు లేకుండా అందరూ కష్టపడి కృషి చేసి అలాగే మాకు సహారాలు అందించిన ఈ ఉండి ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వర్మ గారికి అలాగే మోడీ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు దినోత్సవం చేసుకున్నందుకు మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. తనను ఎంపీగా గెలిపించిన శ్రీకాకుళం ప్రజలకు రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తన కుటుంబ సభ్యులు, టీడీపీ కూటమిలోని పార్టీల కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాసేవకు తాను అంకితమని అన్నారు. అలాగే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జిల్లా టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో నరసన్నపేట పట్టణంలో టీడీపీ నేతలు బాణసంచా కాలుస్తూ స్వీట్స్ పంచిపెట్టారు. నూతనంగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ఆనందానికి కారణమైనటువంటి ఎంతో మందికి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఈ రోజు తలుచుకోవాల్సినటువంటి వ్యక్తి మా తండ్రి గారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు. ఆయన చనిపోయిన దగ్గర నుంచి కూడా నాకు నిరంతరం వెన్ను తట్టుతూ పైనుంచి ఆశీర్వాదం ఎప్పుడు కూడా అందిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మరి నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి హక్కును చేర్చుకుని నాకు నిరంతరం గైడెన్స్, సపోర్ట్ అన్ని ఇస్తున్నటువంటి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నాకు సోదరుడు భావంతో చూస్తున్నటువంటి మా లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు, మన నరేంద్ర మోదీ గారు, మరి ముఖ్యంగా మా బాబాయ్ చిన్నాయుడు గారు, మా కుటుంబ సభ్యులు, మా అమ్మ, అలాగే మా సతీమణి అందరూ కూడా ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజు నేను 3 సార్లు గెలవడానికి కారణమయ్యారు. మరి ఈ రోజు ఇంత స్థానంలో ఉన్నానంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారణం మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు. మీరు నా మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానం ఎంతవరకు తీసుకుని వచ్చిందో ఈ రోజు ప్రత్యేకంగా మీరందరూ కూడా చూస్తున్నారు. దానికి మా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఒక హిస్టారిక్ విక్టరీని, ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రంలో, కేంద్రంలో ఇవ్వడం జరిగింది. దాని కారణంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఈ రోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. అందులో పనిచేసే అవకాశం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, మోదీ గారి నేతృత్వంలో మాకు కలగడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పదవి మా ఒక్కరిదే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలదనేది మళ్లీ గుర్తు చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ మీ అందరికీ కూడా తెలిసిందే, గత 40 సంవత్సరాలుగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా వాళ్ళ కోసం మేము పనిచేస్తూ వచ్చాం. ఈ 5 సంవత్సరాలు కూడా మీకు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలు, మీకు ఇచ్చిన ఇన్సూరెన్సెస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున మా యొక్క సహాయ సహకారాలన్నీ కూడా శక్తి వంచన లేకుండా పనిచేసి మీ అందరికీ కూడా న్యాయం చేయడానికి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మేము అందరం కూడా కష్టపడతామని తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పటంలో నడిపి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనం తయారు చేయాలి. అదే మా అందరి తాలూకు లక్ష్యం. దానికి కేంద్రం నుంచి ఎంతవరకు అవకాశం ఉంటే సహకారం పొందాలి. అలాగే దేశ నిర్మాణంలో ప్రధానమంత్రి గారు కూడా భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రపంచంలో నిలబెట్టాలని ఆయన కూడా కృషి చేస్తున్నారు. ఆయనకి కూడా సహకరిస్తూ రాష్ట్ర భవిష్యత్తు గురించి నిరంతరం పోరాటం చేస్తూ మీ అందరితో పాటు ముందుకు నడుస్తాం. మరి ఈ స్థానం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ కూడా మీ తాలూకు అభిమానం, ఆప్యాయత, ఆశీస్సులు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నా తాలూకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతపురం మద్దికెర మండలంలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పత్తికొండ నుంచి బురుజులు, మద్దికెర మీదుగా గుంతకల్ వెళ్లే ప్రధాన రహదారిలో ప్రవహిస్తున్న సుద్దబావి వంక భారీ నీటితో పొంగి పొరలడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. నీటి ప్రవాహం తగ్గిన అనంతరం వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రధాన రహదారిలో సుద్దబావి వంకపై భారీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్థానికులు ఎప్పటినుంచో కోరుతున్నారు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఎన్నికల్లో పోటీ చేస్తామని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన నరసరావుపేటలో మీడియాతో మాట్లాడుతూ 3వ అయినా ప్రజలు అవకాశం ఇస్తారని భావించానని అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ అనేక కుటుంబాలకు న్యాయం చేశారని, వైసీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడకుండా నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం తీసుకురావాలని కోరారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎంతో సమన్వయంతో అందరం కూడా ఈ యొక్క పరిస్థితుల్లో ఎవరు కూడా తొందరపడకుండా ఎటువంటి హింసాత్మక సంఘటనలకి తావివ్వకుండా అందరూ కూడా సమన్వయంతో ఉండాలి అని కోరుతున్నాను. అట్లానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళకి కానీ, బీజేపీ పార్టీ వాళ్ళు కోరుతూ ఉన్నాను. ఈరోజు మీకు ప్రజలు బాధ్యత ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దాడులు చేయకుండా, దాడులకి తావివ్వకుండా మీ వాళ్ళను కూడా కట్టడి చేసుకొని ఇలాంటి సంఘటనలకి తావివ్వకుండా అందరూ కూడా సమన్వయంతో ఉండాలని చెప్పి నియోజకవర్గంలో ఒక ప్రశాంత వాతావరణం తీసుకురావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఇక్కడ ఎస్పీ గారికి కూడా నేను చెప్పాను, ప్రత్యేకమైన పీస్ కమిటీలు ఏదైనా ఏర్పాటు చేయించి గ్రామ స్థాయి లెవెల్లో ఈ కమిటీల ద్వారా గ్రామాల్లో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా అందరం కూడా పనిచేయాలి, కృషి చేయాలని చెప్పి నర్సరావుపేటలో అందరికీ కూడా అన్ని పార్టీల వారికి కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే ఎన్నికల్లో మీరందరూ కూడా పాత్రికేయులందరూ కూడా ఎంతో సహకారంతో, మీ అందరి సహకారంతో ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో కానీ ప్రజలతో మమేకం అవటం కానీ ఇవన్నీ కూడా చేసాం. సో కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అట్లానే అధికారులు కూడా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి గత 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టంతో నర్సరావుపేటలో ఒక మంచి ప్రశాంత వాతావరణం ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాతో పాటు గతంలో పనిచేసిన అధికారులకు కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అట్లానే నర్సరావుపేటలో అభివృద్ధికి మా యొక్క సహకారం ఉంటుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అట్లానే గ్రామాల్లో కూడా ఒక ప్రశాంత వాతావరణం ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ మా యొక్క నాయకులకి, కార్యకర్తలకి ఎప్పుడు కూడా అండగా ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముచ్చటగా 3వసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం. కేంద్ర మంత్రులుగా ఏపీ నుంచి 3 ఎంపిక. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు అభినందనల వెల్లువ. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు. వైసీపీ దుర్భర ఓటమిని మూటగట్టుకుందన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి. ప్రజలకు మంచి చేయడమే మా లక్ష్యమంటూ స్పష్టం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్న బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు నాగబాబు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు అభినందనలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.